బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో వింతలు విచిత్రాల సంగతి వేరొకటి కానీ అనుమానాస్పదమైనటువంటి మృతుల పట్ల కథనాలు వెలువడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కన్న బిడ్డలను కడదీర్చినటువంటి తల్లిదండ్రులు లేదా తల్లిదండ్రులని కనజేస్తున్నటువంటి సుతులు, భార్యను చంపుతున్నటువంటి భర్త లేదా విచిత్రంగా భర్తలను కూడా హతమార్చినటువంటి భార్యలు. కలియుగంలో ఇది ఏం వైపరీత్యమో కానీ ఈ మధ్యకాలంలో కుటుంబ వ్యవస్థ మొత్తం కూడా విచ్ఛిన్నమవుతున్నటువంటి దాఖలాలు. పాశ్చాత్య సంస్కృతిలో ఒకరినొకరు హింసించుకుని భౌతిక దాడులు చేసుకుని ఆత్మహత్యల నుండి హత్యల వరకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కానీ సనాతనమైనటువంటి ధర్మంలో కుటుంబ వ్యవస్థని ఈనాడు విచ్ఛిన్నం చేసుకున్నటువంటి మనం ఒక్కసారి జీవితంలో వివాహం అయితే విడిపడ్డానికి నానా తంటాలు పడవలసినటువంటి పరిస్థితి నుండి విడిపడ్డమే కాదు, భార్యాభర్తలు ఒకరినొకరు అంతం చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చాం. దీనికి గల కారణం ఏంటి? ఇది కూడా కలి వైచిత్రేణ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో ఏమైనా చెప్పి ఉన్నారన్నటువంటి అంశాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట విందాం. భార్యలను హింసించు భర్తలే వచ్చేరు, పతిని అవమానించు భార్యలే వచ్చేరు, సుతుల అవమానించు తండ్రులే వచ్చేరు, తల్లిదండ్రులను తన్ను బిడ్డలే పుట్టేరు. తల్లి బిడ్డను నమ్మి బిడ్డ తల్లిని నమ్మి జీవించు రోజులే పోయేనగా, దైవంబునే మరచి జీవించు వారికి నమ్మకం బెట్లొచ్చు తెలియండయ్యా. ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఇవి. భార్యాభర్తల యొక్క బంధం అనేటువంటిది కుటుంబ జీవితంలో చాలా గొప్పది. ఈ భూమండలం మీద ఉన్నటువంటి సుమారు 200 దేశాల్లో వివాహం అన్నటువంటి సాంప్రదాయంలో కేవలం సనాతనమైనటువంటి ధర్మమైనటువంటి భారతావనిలోనే భార్యాభర్తలు అనేటువంటి సంబంధం అవ్వచ్చు. భార్యాభర్తల యొక్క బంధానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కానీ పాశ్చాత్య దేశాల్లో పశువు కంటే కూడా హీనంగా ప్రవర్తించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 84 లక్షల చరాచర జీవకోటిలో మనిషి ఒక అద్భుతమైనటువంటి జీవి. విచక్షణ చేత, విజ్ఞానం చేత, వావి వరసలు తెలుసుకుంటూ తనకున్నటువంటి జీవితంలో ఎన్నో సాధిస్తూ తనను పోలినటువంటి మరో జీవిని పునరుత్పత్తి చేసుకుంటూ తన వంశానికి గౌరవాన్ని కలిగించేటువంటి అద్భుతమైనటువంటి సంప్రదాయంలో వివాహ వ్యవస్థ అన్నటువంటిది చాలా గొప్పది. కానీ 84 లక్షల చరాచర జీవకోటిలో మనిషి ఒకరిని వివాహం చేసుకుంటే జీవిత పర్యంతం కూడా వారితో మాత్రమే కలిసి ఉండాలన్నటువంటి నిబంధనలు మనకు తెలుసు. వావి వరసలు కూడా మనకు తెలుసు. కానీ ఓ పక్షి, ఉదాహరణకి ఓ కోడిని చూద్దాం. కోడి గుడ్లను పొదుగుతుంది. గుడ్లను పొదిగినటువంటి తర్వాత దాని నుండి ఉద్భవించినటువంటివన్నీ కూడా దాని పిల్లల వరుస అవుతాయి. కానీ 1 సంవత్సరం తర్వాత ఆ కోడి నుండి ఉద్భవించినటువంటి ఒక పుంజు మళ్ళీ తల్లి కోడితో సంపర్కం చెందుతుంది. ఇది న్యాయమా, ధర్మమా అంటే 84 లక్షల చరాచర జీవకోటిలో వావి వరుసలు లేనటువంటి పక్షులు, పశువుల యొక్క సంస్కృతి ఆ విధంగా ఉంది. అంటే తన నుండి ఉద్భవించినటువంటి జీవితోనే తాను సంపర్కం పొందేటువంటి పరిస్థితి అన్నటువంటిది వాటికి సంబంధించినటువంటి ఆ పక్షులకు సంబంధించినటువంటి సంస్కృతికి ఎందుకు వస్తుంది. కానీ మనిషి చాలా విచక్షణతో ఉంటాడు. వివాహం చేసుకోవడానికి కూడా చాలా ఆలోచిస్తాం మనం అందరం కూడా. ఎలాగో తెలుసా? మేనరికం అన్నటువంటి వివాహాలు చేసుకోం, వావి వరసలు కలవకపోతే వివాహాలు చేసుకోం. వివాహం చేసుకోవడానికే రకరకాలుగా ఆలోచించి
రెండు కుటుంబాలు కూడా ఒకటవుతూ ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలో ఇలా జరిగినటువంటి తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల యొక్క నేపథ్యంలో భార్యాభర్తల మధ్య ఏదైనా తగువులు వస్తే ఒకరినొకరు హింసించుకునేటువంటి పరిస్థితికి వచ్చేటువంటి దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వివాహమైనటువంటి కొన్ని రోజులకి హనీమూన్ కని వెళ్ళినటువంటి సందర్భంలో తన భర్త కనిపించకుండా పోయాడని ఒక మహాసాధ్వి ఇల్లాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందట. ఎలా మాయమయ్యాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడంటే తనకు తెలియదు. తనని మాత్రం ఒంటరిగా వదిలిపెట్టి హనీమూన్ నుండి భర్త పారిపోయాడని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చినటువంటి దాఖలాలు పరిశీలించారు. సామాజిక మాధ్యమాల్లో గత 2-3 మాసాలుగా ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాస్తవికంగా జరిగినటువంటి అంశం ఏంటంటే తన మాజీ ప్రియుడితో కలిసి భర్తని అంతమొందించేటువంటి ప్రక్రియలో భాగంగా హనీమూన్ కని తీసుకువెళ్ళి భర్తను కడదేర్చి తన యొక్క భౌతిక దేహాన్ని, పార్థివ దేహాన్ని ముక్కలుగా చేసి ఒక లోయలో పడవేసి అదృశ్యమైపోయాడని అబద్ధం ఆడింది. తీరా ఈనాడు ఈ విషయాలు తెలిసినటువంటి తర్వాత మాజీ ప్రియుడితో కలిసి కృష్ణ జన్మస్థానానికి వెళ్ళినటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. అలాగే ఒక భర్త తన భార్య గురించి అడిగితే కొంతకాలంగా కనిపించట్లేదన్నటువంటి సమాధానం చెప్పాడు. తీరా ఏమైందని పోలీసులు వెతికితే తన భార్యని ముక్కలు ముక్కలుగా చేసి ఒక సూట్ కేసులో బంధించి ఊరి చివర డంపు యార్డ్లో దాచినటువంటి పరిస్థితుల్ని కూడా మనం సోషల్ మీడియాలో మనం చూసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తమ ప్రేమకి అడ్డంకిగా నిలబడ్డటువంటి తల్లిని ప్రియుడితో కలిసి ప్రియురాలు సొంత తల్లిని అంతమొందించినటువంటి దాఖలాలు చూస్తున్నాం. ఏమిటి ఈ విపత్కరమైనటువంటి పరిస్థితి? ఏమిటి కలిమాయ అంటే అరిషడ్వర్గాలుగా చెప్పబడుతున్నటువంటి కామంతో కళ్ళు మూసుకున్నటువంటి సందర్భంలో తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పాటు జీవితాన్ని పంచుకుంటున్న జీవిత భాగస్వామితో పాటు ఎవరు కూడా ఏం చేస్తున్నారో అర్థం కాక అడ్డు తొలగించుకోవటం అన్నటువంటి లక్ష్యం చేతనే మనిషి యొక్క జీవన గమనం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. 84 లక్షల చరాచర జీవకోటిలో మనిషి చాలా ఉత్కృష్టవంతమైనటువంటి జీవి, విచక్షణ కలిగినటువంటి జీవిగా మనం భావన చేస్తూ ఉంటాం. కానీ మనిషి కంటే 1000 రెట్లు విచక్షణను కలిగి తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ వంశాంకురాలకు జీవితాన్ని అర్పించేటువంటి జీవులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నాయన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలియదేమో కాబోలు. వృచ్చికం అంటే తేలు మనందరికీ కూడా బాగా తెలిసినటువంటిది. వృచ్చికం తాను గ్రుడ్లను పొదిగినటువంటి తర్వాత తన యొక్క శరీర భాగం నుండి చీల్చుకుంటూ బయటకు వచ్చినటువంటి వృచ్చికాలకి, తేళ్లకి కొంతకాలం ఆహారం లభించకపోతే తన తల్లిలోని శరీర భాగాలన్నింటినీ తినేస్తూ అవన్నీ బయటకు వస్తాయి. అంటే ఒక తేలు తన జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే పిల్లలకు జన్మనిస్తుంది. ఒక్కసారి జన్మనిచ్చింది అంటే అది ఇక అంతమైపోయింది. అమ్మ అన్నటువంటి శబ్దానికి కనుక ఈ ప్రపంచంలో అద్వితీయమైనటువంటి జీవిని ఏదైనా చూపెట్టాలంటే వృచ్చికాన్ని చూపెట్టవలసేమో. తన ప్రాణత్యాగం చేస్తూ తన పిల్లలకి జన్మనిచ్చేటువంటి అద్భుతమైనటువంటి మాతృతత్వం కలిగినటువంటిది వృచ్చికం తేలు. దైనందిన జీవితంలో సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తూ ఉన్నటువంటి అంశాలను చూస్తే వావి వరసలు లేకుండా వివాహం అవుతున్నటువంటి వాళ్ళు, కులమత వర్గ వైషమ్యాలు సంస్కృతులు చెడిపోయినా పర్వాలేదు కానీ వావి వరసలు లేకుండా కూడా అక్కతమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు కూడా పరస్పరం వివాహం చేసుకుంటున్నారు. లైంగిక సంబంధాలతో తమ యొక్క జీవితానికి, తమకున్నటువంటి భవిష్యత్తుకి తమకు తాముగా అన్యాయం చేసుకుంటున్నటువంటి దాఖలాలను మనం చూస్తూ ఉన్నాం.
సనాతనమైనటువంటి ధర్మంలో వివాహం అన్నటువంటి గొప్ప వ్యవస్థలో కలంకితమైనటువంటి చర్యల్ని మనం చూస్తూ ఉన్నాం. దీనికి ఎవరి కారణం? మనిషి యొక్క జీవన విధానంలో విద్యా వ్యవస్థ అన్నటువంటిది ఒకటి ఉంటుంది. విద్య అంటే కేవలం చదువుకోవటమే కాదు, జ్ఞానాన్ని సముపార్జించటం. ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జిస్తున్నాం? ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ధర్మం, ఏది అధర్మం, విచక్షణతో కూడినటువంటి జ్ఞానాన్ని తాను పొందవలసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో పాశ్చాత్య సంస్కృతుల యొక్క ప్రభావం వల్ల మనం తెలుసుకునేటువంటి జ్ఞానంలో అజ్ఞానాలు ఎక్కువైపోతున్నాయి. దీని కారణంగా సోషల్ మీడియా ప్రభావాలు, సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రభావాలు, పాశ్చాత్య దేశానికి రాష్ట్రాలకు వెళ్ళి వచ్చినటువంటి అనుభవాలు వెరసి అనునిత్యం కూడా ఏదైనా సినిమాలో, ఏదైనా సామాజికమైనటువంటి మాధ్యమంలో ఏదైనా ఒక దృగ్విషయం మనకు కనిపిస్తే ఇది మన జీవితంలో ఉందా లేదా అని మనల్ని మనం తొంగి చూసుకోవటం. ఎవరైనా వ్యక్తికి ఆపద సంభవిస్తే, ఏ కారణం వల్లైనా వాళ్ళు చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటే సహాయాన్ని అందించాల్సినటువంటి బదులు వెళ్ళి ఈ వ్యక్తి ఎలా చనిపోతున్నాడు, ఎలా ఆర్తనాదం చేస్తున్నాడు, చివరి నిమిషంలో ఏమనుకుంటున్నాడు, ఎలా ఉంటున్నాడని మొబైల్ ఫోన్లో కెమెరాలు పెట్టి అతను వీడియోలు తీయడం తప్ప మానవత్వమైనటువంటి దృక్పథం చేత ఆసుపత్రుల వరకు కూడా వెళ్ళాలన్నటువంటి పరిస్థితి. కలియుగంలో పాపం పెరిగిపోతుంది. కలియుగంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అంటే దానికి కారణం ఏంటో కాదు, మనకున్నటువంటి విజ్ఞానం నశించిపోయి అజ్ఞానం, అంధకారం మనల్ని చుట్టుముట్టి మనిషి సమాజ జీవి అన్నటువంటి విషయమే మర్చిపోయి ఎవరికి వారే యమునా తీరుగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో సమాజం నుంచి వేరైపోయాం. కుటుంబం నుంచి కూడా వేరవుతున్నాం. భార్యకు భార్య, భర్తకు భర్త, పిల్లలకు పిల్లలు, తల్లిదండ్రులకు తల్లిదండ్రులు. ఎవరి సంపాదన వారిది, ఎవరి ఖర్చు వారిది. ఇక కలిసి ఉండటం ఎందుకు? ఇంకో కొత్త పోకడని ఈ మధ్యకాలంలో చూసాం. ఓ సామాజికమైనటువంటి మాధ్యమంలో ఒక కొత్త జంట గోవా నగరానికి వెళ్ళారట. వెళుతూ వారి స్నేహితులైనటువంటి జంటను కూడా తీసుకెళ్లారట తనతో పాటుగా. వెళ్ళినటువంటి తర్వాత వాళ్ళందరూ అనుకున్నారు, ఎంతో కాలంగా ఇంట్లోనే ఉంటున్నాం కదా, మనం సరదాగా దాంపత్య జీవితాన్ని కొత్తగా అనుభవాలు వచ్చేటువంటి విధంగా ఏదైనా చేద్దామని. ఆ నగరానికి వెళ్ళటం అన్నటువంటిది వేరే విషయం, పైగా దంపతులు కలిసి వెళ్ళటం, పైగా స్నేహితులైనటువంటి వేరొక యువజంటను కూడా తీసుకెళ్ళటం. అందరూ కలిసి పూర్తిగా మద్యాన్ని సేవించారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు నలుగురు కూడా. ఆడవాళ్ళు ఇద్దరికీ కూడా కళ్ళకు గంతల్ని కట్టి ఒకరి భార్యను వేరొకరు భార్యగా మార్చుకున్నటువంటి సందర్భం. మీరు వింటున్నది నిజమే. భార్యలను కూడా మార్చుకుంటున్నటువంటి విష సంస్కృతి మన భారతావనిలోకి వచ్చింది. తన భార్యను వేరొకరికి ఇచ్చి వేరొకరి భార్యను తన భార్యగా కాసేపు చూసుకునేటువంటి, రమించేటువంటి సుఖానికి లోనవుతున్నటువంటి పశుతత్వం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇది వాళ్ళందరి యొక్క అనుమతితోనే ఉంది. ఇక భార్యాభర్తల యొక్క బంధానికి విలువ ఎక్కడుంది? పూర్వం సతీ సావిత్రి, సతీ అనసూయ ఇలాంటి ఎంతోమంది పతివ్రతలు ఉన్నటువంటి దేశంగా మన భారతావనిలో మనం అనుకుంటే, భర్త చనిపోతూ ఉన్న, ఇబ్బందికరమైనటువంటి రోగంలో అసహ్యంగా కనపడుతూ ఉన్న, భర్తను ప్రాణత్యాగం చేయనివ్వకుండా భర్త ప్రాణం కోసం తుదికంటూ పోరాడినటువంటి పతివ్రతలు ఉన్నటువంటి ఈ దేశంలో భర్త బతికి ఉండగానే, కళ్ళ ముందు ఉండగానే వేరొక వ్యక్తితో రమించేటువంటి సుఖభోగస లాలసలతో ఉన్నటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి పరిస్థితిని ఏమంటాం? ఈ కలిమాయ పురుషుల వల్ల, కలిమాయలో ఉన్నటువంటి స్త్రీల వల్ల కుటుంబ వ్యవస్థలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతున్నాయి. అందుకే కాబోలు
భార్యను భర్త, భర్తను భార్య అంతమొందించుకునేటువంటి పరిస్థితులు, ఒకరినొకరు చంపుకుని అడ్డు తొలగించుకునేటువంటి పరిస్థితుల్లోకి మన జీవితం వెళ్ళిపోతుంది. ఇంత క్రూరమైనటువంటి ఆలోచనలకు గల కారణం ఏమిటో కూడా మనకు అర్థం కాదు. ఈ సంస్కృతి ఇలాగే కొనసాగితే సమీపమైనటువంటి భవిష్యత్తులో నిజంగా ఉదయాన్నే వివాహం చేసుకోవచ్చు, నచ్చకపోతే సాయంకాలానికి వదిలేయచ్చు అన్నటువంటి విష సంస్కృతులు భారతావనిలో కూడా పుట్టేటువంటి అవకాశం ఉంది. విదేశాల్లో, దూర రాష్ట్రాలు, దూర దేశాల్లో ఇలాంటి విష సంస్కృతే ఉంది. ఉదయాన్నే వివాహాన్ని ఆచరించడం, వద్దనుకుంటే సాయంకాలానికి విడిపోవటం, ఇది ఒక విష సంస్కృతిలాగా మన దేశంలో కూడా వస్తుంది. ప్రత్యేకించి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు కలిమాయా పురుషుడికి ఆనవాళ్ళైనటువంటి ప్రతి చోట దొరుకుతున్న కారణంగా మనిషి యొక్క మేధస్సు, మస్తిష్కం ఈ రెండూ కూడా పని చేయటం ఎప్పుడో మానేస్తాయి. ఆ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల యొక్క ఆ అపస్మారకమైనటువంటి స్థితిగతుల్లో నేరం చేస్తున్నామో, ఘోరం చేస్తున్నామో, మంచో చెడో తెలియనటువంటి విచక్షణాపూరితమైనటువంటి విచక్షణ కోల్పోయినటువంటి స్థితిగతుల్లో మనిషి యొక్క ప్రవర్ధన అన్నటువంటిది ఉంది. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టు కన్యాశుల్కం, వరకట్నం, సతీ సహగమనం ఇవన్నీ కూడా గతానికి సంబంధించినటువంటి అంశాలు. సమీపమైనటువంటి భవిష్యత్తులో ఇలాంటి కుటుంబ వ్యవస్థలు వస్తాయి. భర్తను భార్య, భార్యను భర్త నమ్మగలిగినటువంటి పరిస్థితులు ఉండవసలు. అంతవరకెందుకు, కన్న తల్లిదండ్రులు బిడ్డల్ని నమ్మలేరు, బిడ్డలు కూడా తల్లిదండ్రుల్ని నమ్మలేరు. వీటన్నిటికీ కారణం ధనం, కామసుఖం, ఇలాంటి అరిషడ్వర్గాలతో కూడినటువంటి పరిస్థితులు సమాజంలో అధికమైపోయి కలిమాయా శక్తులు ప్రబలమైపోయి కలి మనలోకి చేరటం, ఆ కలిమాయా పురుషుడి యొక్క కకావికలమైనటువంటి చర్యల వల్ల మన కుటుంబ జీవితం, మన దేశానికి సంబంధించిన సంస్కృతి ఇవన్నీ కూడా ఛిద్రమైపోయి పాశ్చాత్య సంస్కృతిలోకి వెళుతున్నటువంటి, మనల్ని మనం అపహాస్యం చేసుకున్నటువంటి తరుణాలు అతి దగ్గరలో ఉండబోతున్నాయి. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లోకే మనం వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైనా ఒక కుటుంబంలో ఏ తల్లైనా ఒక్కసారి భర్తతో విడిపోతే 3 తరాల వరకు ఆ కుటుంబంలోని ఒక ఆవిడ విడాకులు తీసుకున్నది అని చెప్పుకుంటూ 2-3 తరాల వరకు ఆ కుటుంబంలోని వారికి సరైన సంబంధాలు వచ్చేవి కాదు. కానీ ఈనాడు ప్రతి కుటుంబ జీవితంలో కూడా, ప్రతి కుటుంబంలో భార్యను వదిలేసిన భర్త, భర్తను కడదేర్చినటువంటి భార్య, లేదా కన్న తల్లిదండ్రులను కడదేర్చినటువంటి బిడ్డలు, ఇలా అతి సామాన్యంగా కుటుంబ జీవితంలో దొరికిపోతూ ఉన్నారంటే అర్థం ఏంటంటే, కలియుగంలో 5 ఏళ్ళు గడిచినటువంటి మీదట గురుదేవులు చెప్పినటువంటి కాలజ్ఞానం ఇది విశ్వభవితే కాదు, ప్రతి ఇంట్లో, ప్రతి చోట, ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో గురుదేవుల యొక్క కాలజ్ఞానం జరగడానికి, స్వామివారు చెప్పిన వింతైనటువంటి విచిత్రవంతమైన శబ్దాలు, సందర్భాలు రావటానికి మార్గం సుగమమైందేమో. కలి అధికమైపోయి వీరభోగ వసంతుడి యొక్క రూపం రౌద్ర రూపాన్ని దాల్చి ప్రకృతిని, వ్యవస్థల్ని సమతుల్యం చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా అవసరమైందేమో అనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.